హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియోలో ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకు గంటా శ్రీనివాసరావు గారు మనకు వివరించడం జరిగింది. సో దాని గురించి పూర్తి వివరాలతో పాటుగా మీకు ఆల్రెడీ జరిగినటువంటి ఆల్ టెట్ పేపర్స్ యొక్క తెలుగు మెథడాలజీ, సైకాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, తెలుగు కంటెంట్ అండ్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ అంతేకాకుండా సైన్స్ కంటెంట్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి మెథడాలజీ. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ అవుతాయి. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు ప్లేలిస్ట్లో, నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో చూసినట్లయితే మీరు తెలుగు డిఎస్సి టెట్ మెథడాలజీ అని నేను ఆల్రెడీ ప్రీవియస్ టెట్ పేపర్లో మీకు వచ్చినటువంటి ఆల్రెడీ టెట్ పేపర్లో పూర్తిగా నేను కవర్ చేయడం జరిగింది. దాదాపు 200 నుంచి 300 క్వశ్చన్లకు పైన నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్లన్నీ కూడా ఏపీ మరియు టీఎస్కి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట అవన్నీ. అండ్ అంతేకాకుండా వాటితో పాటు మీకు పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఆ బిట్స్ మరియు పీడిఎఫ్ రెండు పొందాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు మెయిన్గా మీకు అన్ని మెథడాలజీస్ అండ్ అంతేకాకుండా అన్ని కంటెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లు అడగడం నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీకు ప్రిపరేషన్కు చాలా ఈజీ అవుతుంది. సో ఈ వీడియోలో మెయిన్గా మనం చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇక్కడ రిలీజ్ చెప్పడం జరిగింది. సో నోటిఫికేషన్ అనేది జూలై 7, 2018 నోటిఫికేషన్ రానుంది. అండ్ దరఖాస్తుల స్వీకరణ జూలై 7 నుంచి ఆగస్టు 9 వరకు, హాల్ టికెట్లు అనేవి ఆగస్టు 15 నుంచి, పరీక్షలు అనేది ఆగస్టు 23 నుంచి 30 వరకు. అండ్ అంతేకాకుండా మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఇది ఎగ్జామ్లు అనేవి ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఎగ్జామ్లు అనేవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉన్నట్లుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఫైనల్కి అనేది సెప్టెంబర్ 10, పరీక్షా ఫలితాలు అనేది సెప్టెంబర్ 15 డిఎస్సి ఫలితాలు ఉంటాయని చెప్పడం జరిగింది. దీనితో పాటుగా టెట్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. మే 4, 2018 టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కానుంది. మే స్వీకరణ వచ్చేసి మే 5 నుంచి లేదా మే 6 నుంచి ప్రారంభమై మే 22 వరకు ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ అనేది జరగడం జరుగుతుంది. అంతేకాకుండా హాల్ టికెట్ల జారీ అనేది జూన్ 3లో ఉంటుంది. ఎగ్జామ్లు అనేవి జూన్ 10 నుంచి జూన్ 21 మధ్యలో ఉండడం జరిగింది. ఫైనల్ కీ అనేది జూన్ 28 నుంచి ఉండడం జరుగుతుంది. పరీక్షా ఫలితాలు అనేవి జూన్ 30న మనకు రిలీజ్ అవుతాయని వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తక్కువ టైంలో మీరు ఎక్కువగా ప్రిపేర్ కావాలంటే ముందుగా ప్రీవియస్లో క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అనేది మీకు ఒక అవగాహన ఉంటే, అంతేకాకుండా ప్రీవియస్ క్వశ్చన్ల పైన మీకు గ్రిప్ ఉన్నట్లయితే, ఎందుకంటే దాదాపు మనకు టెట్ అనేది మన జరిగినటువంటి ఏపీ టెట్ అనేది దాదాపు 18 పేపర్లు అనేది 18 షిఫ్ట్లో దాదాపు 18 నుంచి 20 షిఫ్ట్లో వైజ్ జరగడం జరిగింది. ప్రతి షిఫ్ట్కు ఫర్ సపోజ్ సైకాలజీ తీసుకోండి. సైకాలజీ తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ సైకాలజీలో ప్రతి షిఫ్ట్లో మీకు ఎంత లేదన్నా 30 క్వశ్చన్లు అనేది పేపర్ 1లో ఉండడం జరుగుతుంది. పేపర్ 2లో కూడా మీకు 30 క్వశ్చన్లు అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి పేపర్లో 30 క్వశ్చన్ల చొప్పున తీసుకున్నట్లయితే మనము దాదాపు 15 షిఫ్టులు లెక్కేసుకున్నా కూడా 15 ముళ్ళ 45 దాదాపు 450 క్వశ్చన్లు అనేవి మనకు కవర్ కావడం జరుగుతుంది టెట్ క్వశ్చన్లు. ఈ 450 క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్లు మాత్రమే మనకు టెట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఆ 450 క్వశ్చన్లతో పాటు మిగతా 4 ఆప్షన్లు ఉంటాయి. వీలైనంత వరకు ఆ ఆప్షన్లను కూడా నేను వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోద్దు. నేను ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు, లేదా కామెంట్లో కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఆ క్లాసెస్ కూడా. ఇప్పటి నుంచి ప్రిపేర్ స్టార్ట్ చేయండి. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ పొందాలనుకుంటే ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.